మల్లి పెళ్లి అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఈ వీడియో చూసిన తర్వాత చిన్న క్లారిటీ వస్తుంది. మల్లి పెళ్లి అంటే మళ్ళీ పెళ్లి చేసుకోరు. సో మల్లి పెళ్లిలో పెళ్లి కొడుకు తరపున వాళ్ళందరూ కూడా పెళ్లి కూతురు తరపున ఇంటికి వచ్చేసి విందు చేస్తారనమాట. అదే హిందువుల పెళ్లిలో అయితే వెజ్ చేస్తారు కదా, మల్లి పెళ్లిలో నాన్ వెజ్ చేస్తారు. సేమ్ ప్రాసెస్ మా సైడ్ కూడా అంతే అనమాట. ఇప్పుడు మేము చేసుకుంది సో విందు కోసం అని చెప్పేసి మేము నాన్ వెజ్ చేసాము, వెజ్ తినే వాళ్ళ కోసం అయితే వెజ్ చేసాము. సో మా అమ్మ వాళ్ళు మాస్టర్ చెఫ్ని ఇంటికి పిలిచి ఇంటి దగ్గరే వంట అయితే చేయించారనమాట కట్టెల పొయ్యి మీద. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఆకలిస్తా ఉన్నిందేమో. ఇంకా కింద చేప వేసుకోకుండా అలాగే కూర్చొని తినేసాము. తర్వాత వీడియో చూసేటప్పుడు తెలుస్తుంది అంత ఆకలిగా ఉన్నామేమో అని. తర్వాత మా అత్తమ్మ వచ్చేసి నల్లపూసల దండ వేశారనమాట. నార్మల్గా మల్లి పెళ్లి అంటే మా సైడ్ ఇలాగే చేసుకుంటారు. సో అదే తెలంగాణ సైడ్ అయితే ఫస్ట్ పెళ్ళి అయిపోయిన తర్వాత రిసెప్షన్ చేసుకుంటారు. నేను చాలా కామెంట్స్ చూస్తున్నాను, అన్ని కామెంట్స్కి కూడా త్వరలో నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క వీడియోలో. సో ఇప్పటి వరకు ఫాలో అవుతూ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.